ఈరోజు వీడియోలో ఎక్సెల్లోని కండిషనల్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. పేరులో ఉన్నట్లుగానే కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏదన్నా మనం ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ ప్రకారం ఆ టెక్స్ట్ను ఫార్మాట్ చేయొచ్చు. అంటే కలర్ కానీ లేదా బోల్డ్ లేదా వేరే ఫాంట్స్ కానీ యూజ్ చేసి కానీ ఎక్కడైతే కండిషన్ అప్లై చేయాలో ఆ కాలం అంతటిని ముందు సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోని కండిషనల్ ఫార్మాటింగ్లోని హైలైట్ సెల్ రూల్స్ మొదటి ఆప్షన్లో గ్రేటర్ దెన్ పై క్లిక్ చేస్తే ఒక పర్టికులర్ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా మనం ఇచ్చిన కండిషనల్ ఫార్మాటింగ్లోకి మారుతాయి. తరువాత లెస్ దెన్ వాల్యూ. ఈ రూల్లో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ కంటే తక్కువ ఉన్న అన్నీ కూడా మనం ఇచ్చిన ఫార్మాట్లోకి మారుతాయి. తర్వాత బిట్వీన్ టూ వాల్యూస్. ఇందులో ఏదైనా ఒక రెండు వాల్యూస్ ఇస్తే ఆ రెండు వాల్యూస్ మధ్య ఉన్నది మాత్రమే సపరేట్ ఫార్మాట్లోకి మారుతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా ఒక వాల్యూని మాత్రమే హైలైట్ చేయాలి అంటే ఈక్వల్ టులో ఏ వాల్యూ అయితే హైలైట్ చేయాలో ఆ వాల్యూ ఎంటర్ చేస్తే అది ఎన్నిసార్లు వచ్చినప్పటికీ అంతే హైలైట్ అవుతుంది, అన్ని చోట్ల హైలైట్ అవుతుంది. తరువాతది టెక్స్ట్ కంటైన్స్ దట్. మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఉన్న టెక్స్ట్ అది ఎక్కడ ఉన్నప్పటికీ కండిషనల్ ఫార్మాట్లో ఇచ్చిన టెక్స్ట్ యాజ్ డీజ్గా మ్యాచ్ అయితే అది ఫార్మాటింగ్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నార్మల్ ఇచ్చాను, నార్మల్ మాత్రమే హైలైట్ అవుతుంది. డైరెక్ట్గా మేనేజ్ రూల్స్లోకి వెళ్ళి ఒక రూల్ను మాడిఫై చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. తర్వాత డేట్ బేస్ చేసుకొని కూడా ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఇవ్వచ్చు. సపోజ్ ఎస్టర్డే ఉన్న డేట్ మాత్రమే హైలైట్ కావాలన్నా, టుడే ఉన్నట్టు హైలైట్ కావాలన్నా, లేదా లాస్ట్ 7 days లేదా లాస్ట్ మంత్, ఇట్లా మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం హైలైట్ అవుతాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ కనుక గమనిస్తే టాప్ ఆర్ బాటమ్ రూల్స్. ఇందులో ఫస్ట్ది టాప్ 10 ఐటమ్స్. మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో హైయెస్ట్ 10 వాల్యూస్ హైలైట్ అవుతాయి. తర్వాతది టాప్ 10%. మొత్తం డేటాలో టాప్ 10% ఆక్యుపై చేసిన వాల్యూస్ మాత్రం హైలైట్ అవుతాయి. బాటమ్ 10 ఐటమ్స్. మినిమల్ వాల్యూస్
ఇంక్లూడింగ్ నెగిటివ్ వాల్యూస్ హైలైట్ అవుతాయి. మినిమల్ వాల్యూస్ 10 ఐటమ్స్ హైలైట్ అవుతాయి. అబవ్ యావరేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలోని యావరేజ్ కంటే అబవ్ ఉన్న వాల్యూస్ మొత్తం హైలైట్ అవుతాయి. బిలో యావరేజ్ ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో యావరేజ్ కంటే బిలో ఉన్న వాల్యూస్ అన్నీ హైలైట్ అవుతాయి. తరువాత డేటా బార్స్ ఇందులో 2 ఆప్షన్లు ఉంటాయి. గ్రేడియంట్ ఫిల్ ఆర్ సాలిడ్ ఫిల్. అంటే పెద్ద వాల్యూ ఉన్నప్పుడు ఎక్కువ లెంత్ ఉన్న బార్ కనిపిస్తుంది, చిన్న వాల్యూ ఉన్నప్పుడు చిన్న బార్ కనిపిస్తుంది. అలా డేటా బార్ లాగా ఉంటాయి. ఈ గ్రేడియంట్ ఫిల్ స్టార్టింగ్లో కలర్ఫుల్గా, ఎండింగ్లో లైట్గా వస్తుంది. సాలిడ్ ఫిల్ డేటా బార్ మొత్తం ఒకే సాలిడ్గా ఉంటుంది. ఇందులో వేరు కలర్ స్టైల్స్ ఉంటాయి. ఒక స్టైల్లో గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు, గ్రీన్ కలర్ అంటే పెద్ద వాల్యూకి, రెడ్ కలర్ చిన్న వాల్యూకి చూపిస్తే, ఇంకొక స్టైల్లో గ్రీన్ కలర్ చిన్న వాల్యూకి, రెడ్ కలర్ పెద్ద వాల్యూకి అలా వచ్చే విధంగా ఇలా డిఫరెంట్గా మనం మన అవసరానికి బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాతది ఐకాన్ సెట్స్. ఇందులో రకరకాల సింబల్స్ ఉంటాయి. సెల్ సిగ్నల్ లాగా, సిగ్నల్ బార్స్ లాగా అలా పెట్టుకోవచ్చు, లేదా యారోస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సర్కిల్స్, ఫ్లాగ్స్, స్టార్ రేటింగు, ఇలా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాతది న్యూ రూల్. ఇందులో ఫార్మేట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ. ఇందులోని ఆప్షన్స్ కనుక గమనిస్తే, వీటికంటే ముందు వచ్చిన డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఈ రెండు ఆప్షన్లకి కస్టమైజేషన్ అనుకోవచ్చు. అంటే మనం కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవడం, కావాల్సిన ఐకాన్స్ని కానీ, జస్ట్ సేమ్ అదే ఉంటుంది కానీ. తరువాతది ఫార్మేట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్. ఇది కూడా ఆల్రెడీ ముందు మనం తెలుసుకున్న విధంగా సెల్ వాల్యూ లేదా పర్టికులర్ స్పెసిఫిక్ టెక్స్ట్, డేట్ సంబంధించినవి కానీ, వీటన్నిటికి కూడా జస్ట్ ఒక కస్టమైజేషన్. తరువాత ఫార్మేట్ ఓన్లీ వాల్యూస్ దట్ ఆర్ అబవ్ ఆర్ బిలో యావరేజ్. కాకపోతే జస్ట్ 10 అని కాకుండా దీంట్లో కూడా ఒక కస్టమైజేషన్. ఫార్మేట్ ఓన్లీ యూనిక్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. ఇది
ఏదైనా ఒక డేటా రేంజ్లోని రిపీట్ అయిన డూప్లికేట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి సులభంగా ఉపయోగపడుతుంది. సులభంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ది, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మేట్. ఈ పైన చెప్పిన ఆప్షన్స్ అన్నీ కాకుండా ఏదన్నా ఒక ఫార్ములా ఇచ్చి సర్టెన్ ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా ట్రూ అయితే ఫార్మేట్ అప్లై అయ్యే విధంగా కండిషన్ ఇవ్వచ్చు.